వస్తాను శక్తి. రేపు నువ్వు గుడ్ న్యూస్ వింటావు. వెయిట్. ఈ లెక్కకి ఫుల్ స్టాప్ పెడుతున్నావు, మరి ఇంకో లెక్క బ్యాలెన్స్ ఉండిపోతుంది. దాన్ని ఏం చేస్తావు? ఏంటా లెక్క? నీ కొడుకు లెక్క. నేను కిడ్నాప్ చేశానని నువ్వు క్రియేట్ చేసిన నీ కొడుకు లెక్క. ఈ లెక్క కరెక్ట్గా చేస్తే ఆ లెక్క దానంతట అదే సరిపోతుంది. ఠీకే. సెట్ అయిపోయిందమ్మా, దేవ్ లెక్క సెట్ అయిపోయిందమ్మా. కాదు, నువ్వే సెట్ చేసావు. ఐఎమ్ సో హ్యాపీ అమ్మా, సో హ్యాపీ. ఉంటాను. అమ్మా, ఏమైందమ్మా? ఇప్పటి వరకు టెన్షన్ పడ్డా, ఇంతలోనే నీ మొహంలో ఆనందం కనపడుతోంది. నేను దేవుతో చేయించాలనుకున్న పని దేవే చేయబోతున్నాడమ్మా. ఏంటమ్మా, ఏమంటున్నావు? దేవేం చేయబోతున్నాడు? అన్నయ్యని త్వరలోనే బయటికి తీసుకురాబోతున్నాడు. అమ్మా, నిజమా? నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునమ్మా, దేవ్ జైలుకెళ్ళాడు, శక్తిని కలిశాడు, కేస్ విత్డ్రా చేసుకుంటానని చెప్పాడట. దేవ్ అను కోసమే ఈ పని చేస్తున్నాడు. అను మన దగ్గర ఉందని ఫిక్స్ అయ్యాడు, అందుకే ఈ పని చేస్తున్నాడు. శక్తిని బయటికి తీసుకొస్తే అనుని మనం పంపించేస్తామని ఈ పని చేస్తున్నాడు. ఎందుకోసం చేసినా అన్నయ్యని రిలీజ్ చేస్తున్నాడు, ఇంటికొచ్చేలా చేస్తున్నాడు. ఇన్ని రోజులు అన్నయ్య గురించి బాధపడ్డాం, ఇప్పుడు అందరం కలిసి ఆనందంగా ఉంటాం. అనుని దేవ్ దగ్గరికి పంపిస్తే అను కూడా ఆనందంగా ఉంటుంది కదమ్మా. అవును, అను ఆనందంగా ఉంటుంది. అందరి ఆనందం కోరుకొని తను ఆనందంగా ఉంటుంది. అందరి ఆనందం కోసం దేవుడికి మొక్కుకుంటుంది. అందరి మొక్కులు తనే తీరుస్తుంది. తను మొక్కిన మొక్కు తీరబోతోంది. తన కోరిక నిజమవ్వబోతోంది. అవును, తను ఆనందంగా ఉండాలి, తను ఆనందంగా ఉండాలి. నానమ్మ, ఏం నానమ్మ ఆనందంగా ఉండాలంటున్నారు? ఏంటి నానమ్మ, ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. నానమ్మ, మీకు విషయం తెలుసా? ఈరోజు మీ మొహంలో నిజంగా ఆనందం కనిపిస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు నానమ్మ. అవునమ్మా, నిజంగానే హ్యాపీగా ఉన్నాను. బాబాయ్ త్వరలోనే ఇంటికి రాబోతున్నాడమ్మా. జైలు నుంచి రిలీజ్ అవబోతున్నాడు. నిజమా నానమ్మ? ఐఎమ్ సో హ్యాపీ. చాలా గుడ్ న్యూస్ చెప్పారు నానమ్మ. అవునను, నువ్వు మొక్కిన మొక్కు తీరుతుందన్నావు కదా, ఇప్పుడు నిజంగానే తీరుతుందమ్మా. ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల నువ్వు మొక్కిన మొక్కు తీరుతుందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.